ప్రతి పాఠశాలలో కూడా వేదం అన్నటువంటి ఒక దివ్య గ్రంథం అక్కడ చదివించినట్లయితే ఈ విజ్ఞానం అంతా కూడా పిల్లలందరికీ అందుతుంది. దానికి మూలంగా మరి బీజాక్షరములు మొట్టమొదటే వేదమునందు ఉన్నటువంటి బీజములు మన పిల్లలకు అందించినట్లయితే వేదములో ఉన్నటువంటి దివ్య జ్ఞానం పిల్లలకు అందుతుంది. వాళ్ళు అనేక మార్గాలలో వాళ్ళ యొక్క వృత్తులలో అద్భుతమైనటువంటి ప్రతిభను సంపాదించి జీవన విధానాన్ని అద్భుతంగా మార్చుకుంటారు. మరి సమాజానికి కూడా వారి యొక్క సేవలను అందజేస్తారు. కాబట్టి ప్రతి హిందూ పిల్లలకు కూడా బీజాక్షరములు అందజేయాలనేటువంటి దివ్య సంకల్పముతో ఈ ఎంచా గ్రామమునందు బాసర్లో శ్రీ వేదభారతి పీఠం నందు మరియు ఎంచా గ్రామంలో బీజాక్షర క్షేత్రం నందు కూడా అందరికీ 4 పైన సరస్వతి అమ్మవారి యొక్క బీజాక్షరములను అందించాలనేటువంటి సమస్త దేవతల యొక్క సమస్త మహర్షుల యొక్క దివ్య సంకల్పం. కాబట్టి ఇక్కడ బీజాక్షర క్షేత్రం ప్రారంభమై అందరికీ బీజాక్షరంలో అందజేయాలనేటువంటి దివ్య సంకల్పంతో ఇది ఇంకా నిర్మాణంలో ఉంది. అతి త్వరలో బీజాక్షరములు పిల్లలకు అందజేయాలనే సంకల్పంతో ప్రారంభించాం. కాబట్టి దీన్ని అందరూ గమనించి ఈ బీజాక్షర క్షేత్రంలోకి వచ్చి మీ పిల్లలకు సరస్వతి బీజాక్షరములు ప్రసాదించాలని ప్రార్థించినట్లయితే తప్పనిసరిగా ఈ ఆశ్రమం నుంచి సరస్వతి బీజాక్షరములు అందజేయడానికి సిద్ధంగా ఉన్నాం. మన సనాతన ధర్మము వేదము ఎంత గొప్పదంటే ఈ ప్రపంచము పంచభూతములతో నిర్మాణమయ్యింది. ఆ పంచభూతముల నుండే మనం కూడా పుట్టాం. పుట్టినటువంటి వాళ్ళము బ్రతుకుతున్నాం కూడా పంచభూతముల నుండి. అవి లేకుండా ఉంటే మన జీవన విధానమే లేదు. మనతో పాటు పశుపక్షాదులు కూడా 84 లక్షల జీవరాశులు బ్రతుకుతున్నాయి అంటే పంచభూతముల యొక్క అనుగ్రహం. ఆ పంచభూతములు భగవంతుని యొక్క స్వరూపం. మరి మనం పుట్టిన తర్వాత సంతోషంగా అన్ని విధాలుగా ముందుకు వెళ్ళి మన యొక్క సంకల్పములను నెరవేర్చుకొని మన కుటుంబాన్ని, మన గ్రామాన్ని, మన ధర్మాన్ని రక్షించుకోవాలి అంటే భగవంతుడు ప్రప్రథమంగా మనం ఇల్లు ఏ విధంగా కట్టుకుంటేటప్పుడు పునాదులు వేస్తామో అదే మన జీవన విధానానికి భగవంతుడు మనకి ఇచ్చినటువంటి బీజమంత్రం. అటువంటివి ప్రతి చదువుకున్నటువంటి విద్యార్థికి కూడా కావలసిందే. ఎందుకంటే జిహ్వనందు సరస్వతి ఉంటుంది కనుక, సాక్షాత్ సరస్వతి ఉంటుంది కనుక. కాబట్టి లక్ష్మి సమస్త దేవతలు ఉంటూ కూడా ప్రప్రథమంగా సరస్వతీదేవి యొక్క స్వరూపం జిహ్వ. కాబట్టి ఆ జిహ్వ యందు అమ్మవారి యొక్క బీజాక్షరములను ప్రతి తల్లిదండ్రులు కూడా పిల్లలకు రాయించుకున్నట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహము, అదేవిధంగా విద్యాబుద్ధులు, ప్రతిభ ఇవన్నీ కూడా వస్తాయి. కనుక మన యొక్క వైదిక సంప్రదాయం సనాతన ధర్మం ప్రతి గురువు, ప్రతి తల్లిదండ్రి కూడా వాళ్ళ యొక్క పిల్లల యొక్క నాలుగు పైన, ఎందుకంటే అది పవిత్రమైనటువంటిది, జిహ్వనందే సమస్త శాస్త్రాలు ఉంటాయన్నదానికి కారణమే ఇది. బీజమంత్రమును ఎప్పుడైతే మనం పిల్లలకు అందజేస్తామో అప్పుడే మన పిల్లలు వారి యొక్క విద్యారంగాల్లో అద్భుతమైన ప్రతిభను చాటుకొని ముందుకు వెళుతూ ఉంటారు. మన పరంపరను కూడా రక్షిస్తూ ఉంటారు. కాబట్టి మనం ఈ బీజాక్షర క్షేత్రం ఎంచ అన్నటువంటి పుణ్యక్షేత్రమునందు హంసపురి ఈ గ్రామమునందు మనం ఈ బీజాక్షర క్షేత్రాన్ని ప్రారంభించింది సమస్త దేవీ దేవతల యొక్క మహర్షుల యొక్క దివ్య సంకల్పం. కాబట్టి ఈ క్షేత్రాన్ని ప్రారంభించి మన పిల్లలందరికీ కూడా బీజాక్షరములను ప్రసాద రూపంగా అందజేయాలనేటువంటి అమ్మవారి యొక్క సంకల్పంతో ప్రారంభించాం. మీరందరూ కూడా ఈ క్షేత్రానికి వచ్చి మీ పిల్లలకు ఈ బీజమంత్రములను తీసుకొని మీ పిల్లల యొక్క భవిష్యత్తును కాపాడుతారని భావించి అందరికీ జై శ్రీవేదం. అమ్మవారి యొక్క దివ్యానుగ్రహం అందరికీ ఉండాలని భావించి అందరికీ జై శ్రీవేదం. శ్రద్ధగా వినండి, ఇప్పుడే మీకు పనికొస్తుంది. ఎందుకంటే ఒక జీవితం అనేటువంటి చాలా గొప్పది. ఊరికే రాలేదు శరీరం కదా, ఎంతో కష్టపడుతుంది. దేవుడు కష్టపడ్డాడు మన శరీరం రావడానికి. ఆయన అనేకమైన ప్రక్రియలు ప్రారంభించాడు. ఆయన యొక్క స్వరూపాన్ని విడిచిపెట్టి ఈ పంచభూతాలుగా తయారయ్యి పంచభూతముల నుంచి మళ్ళా తల్లిదండ్రులను తయారు చేసి వాళ్ళ ద్వారా మనం తయారు చేస్తున్నాడు. తయారు చేసిన తర్వాత కూడా ఈ శరీరాన్ని సంరక్షిస్తున్నాడు. అనేక విధాలుగా మనం ఏ ఆహారం లోపల వేస్తూ ఉంటామో ఆ ఆహారాలన్నీ కూడా చక్కగా తయారు చేసి మన శరీరానికి ఈ మధ్య ఇవన్నీ
తయారు చేస్తూ శరీరాన్ని దేదీప్యమానంగా వెలిగిస్తూ ఉంటాడు. ఇది అద్భుతమైనటువంటి ప్రక్రియ భగవంతుడు. ఇటువంటి ప్రక్రియని మన పిల్లలు బాగుండాలన్నటువంటి సంకల్పం ప్రతి తల్లిదండ్రులకు ఉంటుంది. మా పిల్లలు బాగుండాలి, మా పిల్లలు బాగా చదువుకోవాలి, మంచి విద్యని సంపాదించాలి, వాళ్ళు కూడా బాగా సెటిల్ అవ్వాలి అన్నటువంటిది తల్లిదండ్రులు కోరుకుంటారు. ఎందుకంటే అది సహజ భావం అది కదా. వాళ్ళకి ఏం అవసరం లేదు. దేవుడు కూడా ప్రత్యక్షమయ్యి మీకేం వరం కావాలి కోరుకోండి అంటే మనం మొట్టమొదటి వరం ఏం అడుగుతాము? మా పిల్లలు బాగుండాలి, తర్వాత ఇల్లు భూములు, కానీ మొట్టమొదటి కోరుకునేది పిల్లల భవిష్యత్తు. ఇది బాగానే ఉంది. పిల్లలు కూడా అదే అనుకుంటారు కదా. నువ్వేం అవ్వాలనుకున్నావు? నువ్వు కూడా డాక్టర్. చూడండి, వాళ్ళకి అప్పుడే తెలిసింది నేను డాక్టర్ అవ్వాలని. అంటే తెలుస్తుంది ఒకరు డాక్టర్ అవ్వాలని, ఒకరు ఐఏఎస్, ఒకరు ఐపీఎస్, ఒక పెద్ద సాఫ్ట్వేరు, లేకపోతే ఒక పెద్ద సైంటిస్టు, అనేక విధాలుగా కోరుకుంటూ ఉంటారు. తల్లిదండ్రులకు ఏ కోరికలు ఉన్నాయో పిల్లలకు కూడా అవే కోరికలు ఉన్నాయి. కానీ కోరుకున్నట్లు అవుతారు అందరూ? కోరికలు బాగానే ఉంటాయి, అవ్వడం చాలా కష్టం. తల్లిదండ్రులు ఏ విధంగా కోరుకుంటారో పిల్లలు కూడా అదే విధంగా కోరుకుంటారు, మేము బాగుండాలి అని. కానీ కొన్ని దెయ్యాలు ఉన్నాయి మన భవిష్యత్తులో మనం ముందుకు వెళ్లకుండా చేయాలని. కొన్ని దెయ్యాలు ఉన్నాయి. మొదటి దెయ్యం ఫోన్, మొబైల్ కదా. ఎంత బాగా చదువుకోవాలనుకున్నప్పటికీ, ఎంత ప్రతిభ ఉన్నప్పటికీ అది నిదానంగా తగ్గుముఖం పడుతుంది. ఎప్పుడు అంటే చేతికి ఎప్పుడైతే పుస్తకం తప్పిపోయి మొబైల్ వస్తుందో కదా. చదువుకునే సమయంలో ఏముండాలి? పుస్తకం ఉండాలి. కానీ ఆ సమయంలో పుస్తకం లేకుండా ఎవరి చేతికైతే మొబైల్ వస్తుందో వాళ్ళ యొక్క బుద్ధి నిదానంగా తగ్గిపోతుంది, చదువులో వెనకైపోతారు, వాళ్ళ భవిష్యత్తులో ఉన్నత స్థితిని కోల్పోతారు. కాబట్టి మొదటి దెయ్యం ఏంటి? మొబైల్. ఆ ఫోన్ని తగ్గించుకోవాలి కదా. సెలవు రోజు ఎప్పుడు? ఆదివారం. మన ప్రభుత్వాలే, గవర్నమెంట్ ఇచ్చింది కదా సెలవు. ఏ రోజు ఇచ్చింది? ఆదివారం ఇచ్చింది. కాబట్టి ఆదివారం చదవకూడదు. ఏం చేయాలి? ఆదివారము ఉదయం లేచిన తర్వాత మీరు ఫోన్ కానీ టీవీ కానీ, ఎందుకంటే పిల్లలు కాబట్టి వాళ్ళ సంతోషమే మన సంతోషం కాబట్టి మీరు ఆదివారం వాడుకోవాలి. అర్థమవుతుంది కదా మీకు అందరికీ? ఆదివారం వాడుకోవాలి. మిగిలిన 6 రోజులు ఏం చేయాలి? చదువుకోవాలి. ఆ చదువుకుంటే గుర్తుంటుంది. స్కూల్కి వెళ్ళిన తర్వాత మన టీచర్సు, ఉపాధ్యాయులు ఏ సబ్జెక్ట్ చెప్తారో ఆ సబ్జెక్టు మీకు ముందే అర్థమైపోతుంది. అక్కడ ఇబ్బందే పడరు. లేకపోతే అర్థం కాకపోతే నిద్ర వస్తుంటుంది, ఆవులింపులు వస్తుంటాయి, సోమర్తనం పెరుగుతుంటుంది. మన జీవితంలో అన్నీ కోల్పోతాం. కాబట్టి అన్నీ కోల్పోవడానికి మొదటి కారణం ఎవరు? మొబైల్. కాబట్టి మొబైల్ చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. బాగా చదువుకోవాలనుకుంటే మొబైల్ తగ్గించుకోవాలి, ఆదివారం మాత్రం వాడుకోవాలి. ఓకేనా? ఇది మొదటిది. రెండవది ఏం పెద్దది ఇంకోటి ఉంది. ఏంటంటే ఫ్రెండ్షిప్. ఫ్రెండ్స్ అంటాం కదా, అంటే ఫ్రెండ్స్ దగ్గరకు ఆడుకోవడానికి. అందుకని మనకి ముఖ్యమైనటువంటి బెస్ట్ ఫ్రెండ్స్ అంటాం కదా, పరమమిత్రులు, ఆప్తులు, ఫ్రెండ్స్. బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరంటే అమ్మ నాన్న. ఎవరు? అమ్మ నాన్న బెస్ట్ ఫ్రెండ్స్ కదా. తర్వాత తాతయ్య నాన్నమ్మ, మళ్ళీ తాతయ్య అమ్మమ్మ, మొత్తం ఈ 6 మంది బెస్ట్ ఫ్రెండ్స్. ఎందుకు అంటే డైరెక్ట్గా అమ్మ నాన్న కదా. తర్వాత నాన్నకి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఉంటారు కదా. నాన్న శరీరం వచ్చిందంటే వాళ్ళిద్దరి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి నాన్నమ్మ తాతయ్య. మరి అమ్మ ఎక్కడి నుంచి వచ్చింది కదా. అమ్మ కూడా వాళ్ళ అమ్మ నాన్న ఉన్నారు కదా. కాబట్టి తాతయ్య అమ్మమ్మ, వాళ్ళిద్దరూ వీళ్ళిద్దరూ, వీళ్ళ 6 మంది ప్రథమ కారణం మన శరీరానికి, మన జీవనానికి. కాబట్టి మన బెస్ట్ ఫ్రెండ్స్ ఎంతమంది? 6 మంది. అమ్మ నాన్న, తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మ. తర్వాత పెద్దమ్మ, పిన్నమ్మ, పెద్దనాన్న, బాబాయ్, వీళ్ళందరూ ఫ్రెండ్స్. ఇంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు మన ఇంటికి, మన కుటుంబానికి కదా. మనం ఏం చేస్తున్నామంటే ఈ యుగంలో వీళ్ళందరినీ విడిచిపెట్టి ఎవరో తెలియనటువంటి స్కూల్కి వెళ్తాం, కాలేజీకి వెళ్తాం, వాళ్ళని ఫ్రెండ్స్ చేసుకుంటాం. వాళ్ళకి మనకు సంబంధమే లేదు. వాళ్ళు ఏమైనా కన్నారా? వాళ్ళు ఏమైనా పోషిస్తున్నారా? మన కొరకు వాళ్ళు ఏమైనా జీవిస్తారా కదా. ఏమీ లేదు. అయినప్పటికీ కూడా తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎవరో ఒకరు ఎంటర్ అవుతారు మన జీవితంలో, ఫ్రెండ్స్. కాబట్టి స్కూల్ వరకే ఉంచుకోవాలి ఫ్రెండ్స్ అని. అర్థమైందా? ఇంటికి తీసుకొని రాకూడదు. ఇంటికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్తో మాట్లాడాలి,
ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవాలి. అయ్యి మన కొరకు 1000 కళ్ళతో అమ్మ నాన్న తాతయ్య మన బంధువులు ఇంటి దగ్గర చూస్తూ ఉంటే మనం ఎవరి కొరకు కదా ఆలోచించడం అనేటువంటిది 100% రాంగ్. వాళ్ళ తల్లిదండ్రులకు వాళ్ళ పిల్లలు గొప్పవాడు కదా, మనకు మన పిల్లలు గొప్పవాడు, మనకు మన తల్లిదండ్రులు గొప్పవాడు. కాబట్టి ఫ్రెండ్షిప్ ఎంతవరకు అయితే అంతవరకే ఉంచుకోవాలి తప్ప తల్లిదండ్రుల కంటే గొప్ప ఫ్రెండ్షిప్ని వేరే వాళ్ళతో చేసుకోవడానికి లేదు. ఇది సిద్ధాంతం. మాతృదేవో భవ పితృదేవో భవ. మొట్టమొదటి దైవం అంటే మొట్టమొదటి ఫ్రెండ్స్. త్వమేవ మాతాచ పితాత్వమేవ త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ. ఆ భగవంతుడే తల్లిదండ్రుల రూపంలో వచ్చున్నాడు కాబట్టి ఆ తల్లిదండ్రులే మనకు పరమమిత్రులు, పరమ ఆప్తులు, బెస్ట్ ఫ్రెండ్స్. కాబట్టి తల్లిదండ్రులు చెప్పినట్లుగా 100% వినాలి. 100% వినాలి. ఎంతవరకు వినాలి? మన చదువు పూర్తయి ఉద్యోగం వచ్చి మళ్ళా మనం పెద్దవాళ్ళు అయినంత వరకు తల్లిదండ్రులు చెప్పిన మాట వినాలి. 100% వినవలసిందే. తర్వాత మన ఇష్టం. కాబట్టి మన బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అమ్మ నాన్న తాతయ్య అమ్మమ్మ నాన్నమ్మ. ఈ విధంగా ఉంటే మన మైండ్, మన బుద్ధి అతి సూక్ష్మంగా పెరుగుతుంది. ఎందుకంటే ఇంటికి వచ్చిన తర్వాత మన వేరే ఆలోచనే రాదు. లేకపోతే ఏమవుతుందంటే వాళ్ళతో మాట్లాడాలి, ఫోన్లో మాట్లాడాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళతో ఆడుకోవాలి, అమ్మ నాన్నతో ఆడుకోవాలి. లేదా మన తమ్ముడు ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, మీరు ఆడుకోవాలి. స్కూల్లో ఎట్లాగా ఆడిస్తారు కదా, గంట చాలు. కానీ ఇంటికి వచ్చిన తర్వాత చదువుకోవాలి. ఒక్క క్షణం కూడా వేస్ట్ చేయకూడదు, వ్యర్థం చేయకూడదు. క్షణశ కనశ్చైవ విద్యామర్థంచ సాధయేత్. క్షణం అంటే ఒక మినిట్ అనుకుందాం. అది చాలా అద్భుతమైనటువంటిది. అది పోతే మరలా రాదు. కణం అంటే ఒక పైసా జమ చేస్తే ఎంత అవుతుంది, ఒక్కొక్క పైసా తీసిస్తే మళ్ళా 0 అయిపోతుంది. ఈ రెండింటిని బాగా సంపాదించుకోవాలి అంటే మొట్టమొదట ఫోన్ వద్దు, బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు వద్దు. బెస్ట్ ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు అయిన తర్వాత మీరు తయారు చేసుకుంటారు మీ ఫ్రెండ్స్. అంతవరకు మనకి బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు? అమ్మ నాన్న. అర్థమవుతుందా? ఎందుకంటే మనకి ఏది కావాలని ఇచ్చేది ఎవరు? అమ్మ నాన్నే కనుక. ఈ రెండు మీకు లేకపోతే మిమ్మల్ని మించిన వాళ్ళు లేరు. ఇంకా మూడోది చాలా మంచిది, అది కూడా బెస్ట్ ఫ్రెండే. ఎవరంటే ఉదయం 5 గంటలు లేచి చదవడం. ఉదయం 5 గంటలు లేచి చదవాలి. ఎందుకంటే ఇది బ్రాహ్మీ ముహూర్తం, మంచి సమయం. మహర్షులు, దేవతలు అందరూ తిరుగుతూ ఉంటారు. ఎవరు చదువుతారా వాళ్ళని ఆశీర్వదిద్దామని. ఎవరు పడుకుంటే ఏం చేస్తాం? ఇచ్చేటప్పుడు తీసుకునే శక్తి లేకపోతే ఎవరేం చేయలేరు. కాబట్టి ఇచ్చేటప్పుడు తీసుకునే సమయం ఏది అంటే ఉదయం 5 గంటలు. అంటే 4, 3 పెద్ద వాళ్ళకి అట్లాగా. కానీ చిన్నపిల్లలు కాబట్టి 5 గంటలు లేవాలి, 1 గంటన్నర చదువుకోవాలి కదా. ఇవన్నీ మీ కష్టాలే. ఫోను అందరికీ కావాల్సి అది వద్దన్నాం, ఫ్రెండ్స్ని వద్దన్నాం, అది కష్టమే కదా. చివరికి ఉదయం 5 గంటలు లేచి చదవడం కూడా కష్టమే. ఎందుకంటే అది అందరికి అలవాటు అయిపోయింది పడుకోవడం అనేటువంటిది. కానీ మీరు ప్రతిరోజు లేవండి, ఆదివారం పడుకోండి. ఆదివారం సెలవే కదా, 2 రోజులు సెలవు వచ్చింది, శనివారం ఆదివారం, ఆ 2 రోజులు పడుకోండి. మిగిలినటువంటి 5 రోజులు ఉంటాయి కదా, కంపల్సరిగా లేపాలి. ఎవరు? అమ్మ నాన్న లేపాలి. వాళ్ళు పడుకుంటే మనం కూడా పడుకుంటాం. మనమే సర్వస్వం అని వాళ్ళు బ్రతికేటప్పుడు, వాళ్ళు జీవించేటప్పుడు వాళ్ళు కూడా 4 గంటలు లేచి కదా స్నానాలు చేసి తర్వాత మిమ్మల్ని లేపి మీకు స్నానాలు చేపించి లేకపోతే ముఖం కడిగించి మీకు ఏదైనా కావాలంటే ఆ సమయంలో పాలు ఇది ఇచ్చి చదవమని చెప్తే మీరు ఉదయం చదువుకున్నటువంటి చదువు 1 సంవత్సరం వరకు గుర్తుంటుంది. మర్చిపోము. లేకపోతే ఎంతో చదువుతుంటే అన్నీ మర్చిపోతాం, ఏది గుర్తుండదు. ఎందుకంటే గుర్తుండే సమయంలో చదవటం లేదు కనుక. ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్కి వెళ్ళి మనం అర్థం చేసుకుని వస్తాం, చదువుకుంటూ వస్తూ ఉంటాం, కానీ గుర్తుండవు. అవన్నీ గుర్తుండడం ఎప్పుడు? ఉదయం. మళ్ళా అలా రోజు చదువుతూ నెల రోజుల తర్వాత చూడండి స్కూల్ ఫస్ట్ వస్తారు మన పిల్లలు. ఇది నేను చెప్పింది విన్నారనుకోండి, అందరూ స్కూల్ ఫస్ట్ వచ్చారనుకో తిరిగే లేదు. అందరూ రావాలని కోరుకుంటాం మనం. కాబట్టి ఉదయం 5 గంటలు లేచి చదువుకోవాలి. ఆదివారం వచ్చిందంటే 7, 8, 9 వరకు పడుకోండి, తప్పేమీ లేదు. చిన్నపిల్లలు కాబట్టి లేచిన తర్వాత ఏదో మీకు అల్పాహారం, టిఫిన్లు నచ్చినటువంటి టిఫిన్లు చేయమని చెప్పండి, ఆ టిఫిన్లు చేయండి. తర్వాత టీవీ ఏదో చూసుకోండి, ఆట ఆడుకోండి. సాయంత్రం మళ్ళా 7:30, 8 అయిందంటే ఏం చేయాలి? తినేసి పడుకోండి. ఎందుకు? మళ్ళీ రేపు ఉదయం లేవాలి కనుక. ఇది సిస్టమ్.
ఈ శిష్టాన్ని దాటిపోయినాం అనుకోండి, మనం ఎన్ని తపస్సులు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని దీక్షలు చేసినా సరే పిల్లల ముందుకు వెళ్ళలేరు. అసలైనటువంటివి ఇవే కదా. మనకి ఈ మైనస్లేవి ఫోను, ఫ్రెండ్స్, వాళ్ళిద్దరిని తీసేసినామనుకో మనం 100% కరెక్ట్గా ఉంటాం. మైండ్ ఏం లేకపోతే చిన్న పొరపాట్లు చేస్తుంటారు తల్లిదండ్రులు. చిన్నపిల్లలప్పుడు విడిచిపెడతారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళు వెంటబడతారు. లేవండి, చదవండి, ఎప్పుడు బాగుపడతారు, మీ కొరకే కదా, పక్కింటి వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు, కంపేరింగ్ చేసి పిల్లల్ని చాలా విసిగిస్తుంటారు తల్లిదండ్రులు. అట్లా విసిగించకుండా ఉండాలంటే మొదటి నుంచి ఒక ప్రక్రియను ప్రారంభించుకోవాలి. మనం పెద్ద అయిన తర్వాత ఎంతెంత అంటే మనం పిచ్చి తల్లిదండ్రులు, అదొక అద్భుతమైనటువంటి ఒక ప్రేమ కదా, దాన్ని పిచ్చి అంటాం. దానివల్ల మనం పిల్లలకు పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళని బాగుపడండి అని చెప్తూ ఉంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. మనం ఇదే అంటే మీ కొరకే కదా, మీ కొరకే కదా, మీ కొరకే కదా, అది అప్పుడు చెప్పకూడదు. పెద్దవాళ్ళు అయిన తర్వాత మనం పిల్లలకి ఎక్కువ చెప్పకూడదు. చిన్నప్పటి నుండి అలవాటు చేసుకుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఎంతెంత పెద్దవాళ్ళు అవుతుంటే అంతంత మనం తిడుతుంటే వాళ్ళు అంతంత వాళ్ళ ఫ్రెండ్స్ దగ్గరకు పోతారు. వాళ్ళకి ఎందుకంటే అనుకూలంగా చెప్తారు. అమ్మా నాన్న అట్లా చెప్తారులే కదా, ఈరోజు ఆడుకుందాం, లేకపోతే ఈరోజు పిక్నిక్ వెళ్దాం, తిరగడం. ఇంకా పెద్దవాళ్ళు అవుతుంటే వాళ్ళకి బైకులు కావాల్సిందే కదా, ఎవరెవరికి ఏమేం కావాలి అవన్నీ. కాకపోతే తల్లిదండ్రులు మంచివాళ్ళు కాదు. కాబట్టి తల్లిదండ్రులు బాగుండాలి, ఆరోగ్యంగా ఉండాలంటే పిల్లలు బాగుండాలి. పిల్లలు బాగుండాలంటే పిల్లలు చెప్పిన మాట వినాలి. ఎవరి పిల్లలు చెప్పిన మాట వింటారో వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జీవితం ధన్యం కదా. పెద్దవాళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఇష్టం, మనం వద్దంటాం లేదు. కాబట్టి పిల్లల్ని మనం జాగ్రత్తగా ఉంచుకోవాలంటే పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏ తల్లిదండ్రులు కూడా పిల్లల్ని మనం తిట్టకూడదు. ముందే అలవాటు చేసుకుంటూ వీళ్ళ అద్భుతం, నేను చెప్పింది విని వాళ్ళు విన్నారనుకోండి, 10వ తరగతి వచ్చేసి 10th క్లాస్ వచ్చేసరికి స్టేట్ ఫస్ట్ వస్తారు, అద్భుతంగా చదవగలుగుతారు. 3 పాయింట్లు గుర్తు. ఎందుకంటే తల్లిదండ్రుల జీవితమే అదేటప్పుడు మనం పిల్లల గురించి చేసేటప్పుడు చిన్న చిన్న పాయింట్లు ఎందుకు మనం విడిచిపెట్టాలి? మన పిల్లలవాడు కదా, మన రత్నాల వాడు. మనం పొగడవలసిన టైంలో మనం వాళ్ళని తిడుతుంటాం కాబట్టి వాళ్ళు మనకు దూరం అవుతూ ఉంటారు. దూరమయ్యి ఇంట్లోనే ఉంటాము, మాట్లాడుకోము పెద్దవాళ్ళం అయిన తర్వాత. ఈ చిన్న చిన్న తప్పులు, ఈ తప్పులు ఏంటంటే 2, ఒకటి మొబైలు, రెండవది ఫ్రెండ్షిప్. ఈ 2 లేకుండా ఉంటే మీరు ఉదయం 5 గంటలు లేస్తే తల్లిదండ్రులు అమ్మా నాన్నలు మిమ్మల్ని ఎవరు తిట్టారు. మీరు స్కూల్లో కూడా ఫస్ట్ వస్తారు కాబట్టి మిమ్మల్ని పొగుడుతారు. కాబట్టి తల్లిదండ్రులు చేయవలసిన పని ఒకటైతే పిల్లలు చేయవలసిన పని ఇంకోటి. తల్లిదండ్రులు వాళ్ళ గురించి బాగా ప్రయత్నం చేయాలి, ఉదయం 5 గంటలు లేపించాలి, చదివించాలి, పెద్దవాళ్ళు అయిన తర్వాత తిట్టకూడదు. ఈ విధంగా మనం చేసుకున్నట్లయితే మనం రాసినటువంటి బీజాక్షరములు 100% అవి పనిచేస్తాయి. సమస్త దేవతలు, సమస్త ఋషులు కూడా అనుగ్రహిస్తారు. అర్థమైంది కదా? బాగా చదువుకుంటారు, మరి బాగా చదువుకోవాలి కదా. ఆటలాడుకోండి. మన ఆశ్రమంలో కూడా ఉయ్యాలు ఉన్నాయి. ఆదివారం వచ్చి వేదం కొంచెం చదువుకుని మంత్రం, ప్రణవదేవి సరస్వతి మంత్రం, గణపతి మంత్రం నేర్చుకుంటూ 10 నిమిషాలు ఆడుకుందాం. ఓకేనా? ఎప్పుడెప్పుడు? ప్రతి ఆదివారం. మీకు సెలవు వచ్చిన రోజు మీరు సాయంత్రం వస్తే మీరు వేదం కూడా, ఎందుకంటే వేదం అన్నటువంటిది అందరూ, మనం కాదు, సమస్త ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులందరూ కూడా వేదంపైనే పరిశోధన చేస్తున్నారు కానీ చదివించడం లేదు కదా. ఏ గ్రంథం పైన పరిశోధన లేదు, కేవలం వేదంపైనే పరిశోధన జరుగుతున్నాయి. కానీ జరిగేటప్పుడు మన పిల్లలకు ఎందుకు ఇవ్వటం లేదు? కాబట్టి ప్రతి పిల్లలకు ప్రతి స్కూల్లో కూడా వేదం అందించినట్లయితే ఈ పరిశోధనలన్నీ సంపూర్ణంగా వస్తాయి కదా. దైవము అనుగ్రహిస్తుంది, వేదం అనుగ్రహిస్తుంది, పంచభూతాలు అనుగ్రహించి మనం సుఖంగా జీవిస్తాం. అందరికీ జై శ్రీ వేదం. ధీరామ విక్రమత్